రామకృష్ణారెడ్డి గారు నిన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కోర్టులో బెయిల్ కోసం యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? చాలా విచారణ తరువాత యాంటిసిపేటరీ బెయిల్ ను తిరస్కరించడంతో ఏమిటంటే మీరు మాట్లాడేది ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీలో కూడా వచ్చింది. ఎవడి గురించైనా కనుక్కునే కొద్దీ ఒక క్లారిటీ వస్తుంది, కానీ వీడి గురించి కనుక్కుంటే కన్ఫ్యూజన్ వస్తుంది. పోలీసు వారు ప్రదర్శించింది కాదు, ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు. అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అలాగే ఉంటుంది. ఆయనకు ఎందుకు అలా వచ్చిందో, అంత అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల. నాకే కాదు, ఎవరికీ అర్థం కాదు. ముందు ఆయనకు వచ్చింది అది విజువల్, దాన్ని ట్విట్టర్లో పెట్టారు. ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు. ఈ కేసు అనేది ఇట్ ఇస్ ప్యూర్ బెయిలబుల్ కేసు. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. సార్వత్రిక ఎన్నికల సమయంలో అరాచకాలు సృష్టించిన పిన్నెల్లిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా ఎస్పీ ఆఫీస్ కు తరలించారు. కాసేపట్లో మాచర్ల కోర్టులో పిన్నెల్లిని ప్రవేశపెట్టనున్నారు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? మీ అందరికీ తెలిసిపోయిందా? నాటకీయ పరిణామాల మధ్య పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయిందా? బాగైందా? మధ్యాహ్నం 2:45 పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. అయితే కోర్టు తీర్పు వెలువడిన క్షణాల్లోనే పిన్నెల్లి ఉన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అయితే పోలీసులు సాయంత్రంలోగా అరెస్ట్ చేస్తారనే భావనలో ఉన్న పిన్నెల్లి సోదరులు అప్పటికే తన స్కెచ్ అమలుకు ప్రయత్నించారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఆటోమేటిక్ గా 7 సంవత్సరాల రూపశిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇచ్చేస్తారు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని అలా ఉండటానికి వీల్లేదు. ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి 307 కేసు పెట్టారు. 1 కాదు 2 పెట్టారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కానీ సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 బుక్ చేశారంటే అటు చూడు. ఏం చేద్దామంటావు మరి? చెప్తారా? ఈ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పట్టాభి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి, నాకు చూడండి. నమస్కారం అండి. పట్టాభి గారు, పిన్నెల్లిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే బాత్రూమ్ లో నుంచి పారిపోయే ప్రయత్నం చేసినా కూడా ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? ఏమంటారు మీరు? అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ పిన్నెల్లి చేతిలో బలైపోయినటువంటి కొన్ని వేల కుటుంబాలు ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. చూడండి అక్కడ ఏముందో. ఆ విషయం మాకు తెలుసులే. తన పాపాలు ఎప్పుడు పండుతాయి, తన కటకటాలు వెనక్కి ఎప్పుడు వెళతాడా అని చెప్పి కొన్ని వేల మంది, లక్షల మంది ఎప్పటి నుంచే. దీనికి మీరు ఏమంటారు సార్? కాబట్టి వాళ్ళ ఎట్టకేలకు బెయిల్ రద్దు కావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. చివరికి ఏం జరిగింది? అయితే పిన్నెల్లి ప్లాన్ ను ముందే తెలుసుకున్న పోలీసులు 2:57 ఆయన ఇంటిని అష్టదిగ్బంధనం చేశారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? పోలీసుల స్పీడ్ తో చెన్నై పారిపోవాలన్న పిన్నెల్లి స్కెచ్ అమలు కాలేదు.
నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావు? పోలీసులు రావడంతో పక్కనే ఉన్న బాత్రూమ్ లోకి ఇద్దరు ఒకేసారి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి బాత్రూమ్ కిటికీలో నుంచి పారిపోయారు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రయత్నాలు విఫలం కావడంతో పోలీసులకు చిక్కాడు. మొత్తంగా సినీ ఫక్కిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు దొరికిపోయారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. పిన్నెల్లిపై మొత్తం 14 కేసులు నమోదు చేశారు పోలీసులు. చెప్పాలో తెలియక నాకు కూడా ఏడుపు వచ్చేసింది. అయితే వెళ్ళి వీటిలో 3 హత్యాయత్నం కేసులు, పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు పలు కేసులున్నాయి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వీడు ఎంత పిరికి సన్నాసి అంటే వెళ్ళి బాత్రూమ్ లో దాక్కున్నాడంట. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. ఈ పల్నాడికి నేనే పెద్ద, ఈ సామ్రాజ్యానికి నేనే రాజుని, నేను అసలు నేను చెప్పిన మాటకి తిరిగే లేదని చెప్పి వెర్రవేగినటువంటి ఈ పిరికి సన్నాసి వాళ్ళ చివరికెళ్ళి బాత్రూమ్ లో దాక్కున్నాడు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. అమ్మ దుర్మార్గులారా, నాకు ఈ టార్చర్ ఏంట్రా? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.